లేనటువంటి అనుభవంలోకి చేశాడు. వాస్తవంగా లేదు అని కాదు, కానీ చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు. కానీ ఏ స్థితిలోకి వచ్చేసాడంట? రిక్తునిగా మార్చబడ్డాడు. ఇక నాలుగవది ఏంటంటే శిలువ మరణం పొందునంతగా, అంటే ఆ శిలువ మరణంలో అవమానాలు ఉన్నాయి, దుఃఖం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, తిరస్కారాలు ఉన్నాయి, ఓర్చుకోలేనటువంటి అవమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భరించడానికి కూడా అంతగా పూర్తిగా తగ్గించేసుకున్నాం. అట్లయినా మేము చాలా సంఘాలు తిరుగుతూ ఉంటాం కనుక మాకు అనేక రకమైన గుణాలు కలిగిన వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. అనేక రకమైన గుణాలు, అనేకమైన మనస్తత్వాలు, అనేకమైన స్వభావాలు కలిగిన వాళ్ళు మాకు చాలా మంది ఎదురవుతూ ఉంటారు. అందులో మేము ఎక్కువ శాతం గమనించేది ఏంటంటే తగ్గింపు లేని వ్యక్తుల్ని చాలా మందిని గమనిస్తాం. పరిచారకులు చాలా జనరల్ గా కనబడతారు, ప్రార్థించే వాళ్ళు కనబడతారు, ఇంకా కానుకలిచ్చే వాళ్ళు కనబడతారు, దశభాగాలు ఇచ్చే వాళ్ళు చాలా బోల్డ్ మంది కనిపిస్తారు. కానీ ఈ తగ్గింపు ఉన్న వాళ్ళు చాలా మంది కనబడరు. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి లోక సంబంధంగా ఉన్న లోకంలో పేరే కానీ, డబ్బే కానీ, ఉద్యోగం కానీ, లోక సంబంధమైన పలుకుబడి కానీ, ఇవన్నీ లోకంలో ఉన్నప్పటికీ ఒకవేళ సంఘం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ తగ్గింపు కనబడదు. అంటే ఆ తగ్గింపు కనబడదు. చాలా మంది సేవకులు చెబుతూ ఉంటే కొన్ని ప్రసంగాలు మేము వింటూ ఉంటాం. మంచి మంచి ఎంఆర్ఓ ఉద్యోగం చేసేవాళ్ళు, మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, చక్కగా ఇంజనీర్లుగా ఉండే వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి ఊడవటం, చాపలేయటం, బాత్రూంలు కడగటం, పూర్తిగా తమని తాము తగ్గించుకుని, అంటే వాళ్ళ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు లేవంటే ఉన్నాయి. మరి ఎందుకంటే అవన్నీ దేవుని మందిరంలో విడిచిపెట్టేశారంటే యేసయ్యలో ఉన్న మనసు వాళ్ళకు వస్తుంది. అవునా కాదా? మరి ఈ అనుభవాన్ని ఒకసారి పోల్చుకోండి. నేను ఈరోజు కొంతమందికి ఏదైనా పరిచయం చెప్పాలంటే భయం వేస్తుంది నాకు. ఎందుకంటే వాడికి తగ్గింపు హృదయం లేదనుకోండి, వాడి నోట వచ్చే మాటలు వేరుగా ఉంటాయి. అవునా కదా? కానీ ఇప్పుడు దేవుడి మనసు ఏంటి అంటే పూర్తిగా తనను తాను తగ్గించుకొని చాలా విధేయత చూపెట్టాడు అన్నాడు. అదే చెప్పండి గట్టిగా. రైట్, ఇక్కడి వరకు మీకు అర్థమైందా? భక్తులకి ఇక్కడే ఉన్నారు, అందరూ పరలోకంలో ఉన్నారు.